నేను స్టార్టింగ్లో ఎట్లా నేను మెదిలినానో ఎలా తిరిగినానో మీ అందరికీ చూసిన వారికి తెలుసు. అట్లాంటి అప్పుడు నన్ను దేవుడు పట్టుకున్నాడు, ముట్టుకున్నాడు, ఆయన ఆలయంలో నిలబెట్టినాడు. చక్కని పాడినట్టు పాట నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టినాడు. దేవునికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోలేను, కానీ ఈ మట్టిలో కలిసేంత వరకు దేవుని స్తుతిస్తూ ఆయనను మహిమపరచడమే నా కర్తవ్యం అనుకుంటున్నాను. హల్లెలూయా. నేను ఒకరోజు స్టార్టింగ్లో మస్తు తాగి ఆ రాత్రి 2008లో ఆ నైటు అన్నం తినకుండా పడుకొని తెల్లాలేసేసరికి నా ప్రాణం నాలోన లేదు. అప్పుడే దైవజనులు ఇంటికి వచ్చిండు. అప్పుడు నాది గుడిసెనే. నేను కొంచెం అన్నం తిని హాస్పిటల్ పోదామని నేను తయారవుతుంటే పాస్టర్ అన్నాడు, అంటే పౌలన్న ఎప్పుడు మనం కలిసి భోజనం చేద్దామన్నాడు. పట్టించుకోలే. కరుణాకర్ పాస్టర్ వచ్చి ఇట్లా మొరబెట్టుకున్నాడు, పట్టించుకోలే. ఆల్పన్ పాస్టర్ వచ్చిండు, మొరబెట్టుకున్నాడు, పట్టించుకోలే. ఈయనకు అంతే కావచ్చు అనుకున్నాం. వామ్మో, ఇప్పుడు చూస్తే దేవుడిలోన ఆయన లీనమైపోయి ఈ గొర్రెలను అందరినీ ఆయన చేతిలో చెక్కుతాడు అని ఇప్పుడు నమ్ముచున్నాం. మన కొరకు అహర్నిశలు శ్రమ పడుకుంటూ పాస్టర్మను కూడా ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. నా కొరకు వాళ్ళిద్దరూ ప్రార్థన చేసిన సమయాలలో 2008లో నేను అనుకోలేదు, వాళ్ళని అనుకోనియలే. ఇదే చర్చి కాడికి వచ్చి నేను అనుకుంటే నాకంటే ముందు వాళ్ళే నాకు గంటకు నన్ను లేపడం, గంట నాకు ప్రార్థన చేయడం. అంటే యాకోబు పత్రికలో ఉన్నది, నీతిమంతుని ప్రార్థన దేవుడు వింటాడనేది నాకు ఇప్పుడు నమ్ముతున్నాను. నేను ఆయన చేసిన ప్రార్థనల వలన నాలో నా దడ, అగులు బుగులు ఇవన్నీ పోయినాయి. అప్పుడు ఈ చర్చిలో ఒకరిద్దరు కనపడ్డా దడే వచ్చేది, ఈ చర్చిలో మొత్తం నిండుకున్నా దడే వచ్చేది, బాధారపడిన పోయినా అదే పరిస్థితి నాది. అట్లా దడ పుట్టించి ఆయనకి ఇష్టలైన బిడ్డలను ఆయన ఆలయంలో నిలబెడతాడట. సపర్లు కొట్టాను ఒకసారి. ఆయనకి ఇష్టలైన బిడ్డలను ఆయన ఆలయంలో నిలబెట్టి వాడుకుంటాడట ఒక పాత్రగా. మరి మనల్ని అందరినీ ఏ పాత్రగా వాడుకుంటాడో నాకు తెలియదు, కానీ మన విశ్వాసాన్ని బట్టి ఆయన వాడుకుంటాడు. అట్లాంటప్పుడు నేను ఏది దిగులు పడకుండా మొన్నటికి మొన్న జూలై 13 తారీఖున ఆపరేషన్ ఏదైనా సతీమణికి కిడ్నీ ఆపరేషన్. లెఫ్ట్ సైడ్ది పూర్తయింది, రైట్ సైడ్ది కిడ్నీ ఎంత ఉన్నారో రవ్వుతంతున్నది. ఇప్పటికీ 2,50,000 రూపాయలు ఖర్చు అయినాయి. ఆ రైట్ సైడ్ కిడ్నీలో కూడా చారడం అంతే తీసిండు. ఆ బీడింగ్ అయితే అంటే ఆపిండు. ఎందుకు ఆపిండు అంటే బీడింగ్ అవుతుందా అన్నాడు. ఇప్పుడు అది ఇంకా ఆపరేషన్ అయి ఉన్నది. మొన్నటికి మొన్న నా భార్యను అడుగుతాను, అంటే పాస్టర్ అమ్మును పాస్టర్ అయ్యా ఉన్నంత కాలము నాకు ఏం కాదు, ఏ ఆటంకం లేదంటుంది నాతోటి. అంటే నమ్ముట మన వంత అయితే సమస్తము ఆయన సాధ్యమైన నమ్మడము నా భార్య వంతని అనుకుంటున్నాను నేను. పాస్టర్ అయ్య ఒకసారి అన్నాడు, తిరిగి భర్త ఇంటికి వచ్చినప్పుడు భార్య మంచితనంగా లేకపోతే అది చెట్టుకు పురుగు తగిలినట్టే అయితే. అలాంటి టెన్షన్లు ఎన్నో ఉన్నాయి నాలోన. కానీ సెడ్రకు మెస్సకు అబద్ధగోళ్ళతో ఉన్నట్టుగా దేవుడు నాలోన ఉన్నాడు కాబట్టి ఏ టెన్షన్లో పడిపోతలేను నేను. ఏ టెన్షన్ కూడా నన్ను కృంగదీస్తలేదు. నేను ఇంటికి పోతే ఒకరోజు ఇంటికి పోయి 10,000 రూపాయలు ఇచ్చి నా నడిపికోడలను ఆ టెస్టులకు పంపించిన భార్యను. టెస్టులు చేసినలు నాకు అలిసిపోయినట్టే ఇంటికి కూర్చొని ఏడుస్తా అంటే నా పెద్ద కోడలు వచ్చి, మామయ్య అత్తమ్మకేం కాదు, నువ్వు ఊరుకొని నాకు కన్నీళ్ళు తుడిచింది, నాకు బిడ్డే కదా నాకు కన్నీళ్ళు తుడిచట్టని అనిపించింది. నాకు ఇంతకంటే ఏం కావాలి తృప్తి పడడానికి. నన్ను మల్లయ్య గారు అంటలేను, మా మామ ఆయన ప్రార్థన చేయమని దైవజనులు సమయం ఇచ్చినప్పుడు పెంటకుప్పలకి వెళ్ళి లేవనెత్తిన దేవుడా అని చేసేది ఆయన ముఖ్యంగా. అలాంటిది నన్ను అలాంటి చోటు నుండి అలాంటి పరిస్థితుల్లో నుండి నన్ను ఈ మందిలో నన్ను నిలబెట్టుకొని ఆయన దేవాలయంలో ఈ మాటలు చెప్పడానికి నాకు ఈ ఘనత ఇచ్చినందుకు నాకు చాలా ఇది. ఎందరో దేవుని నమ్ముకున్న వాళ్ళు కనుమరుగైపోతున్నారు. దేవుని నమ్ముమని ఎంతమంది చెప్పినా కానీ మూర్ఖత్వపు ఆలోచనలో పడిపోతున్నారు. నువ్వు గుడికి పోకుండా తీరా, నీ ప్రాణానికి ఏం కాదు, నీ ప్రాణం పెద్దదా, మన ఈ భక్షణగా పెద్దా అని పిలుస్తున్నాడు. ఎవరైనా ఇస్తారా ప్రాణానికి ప్రాణం? ఇక్కడ ఉన్న వాళ్ళందరి కొరకు, లోకం మీద ఉన్న వాళ్ళందరి కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టిండు. నన్ను నమ్ములని చప్పట్లు కొట్టండి గట్టిగా.
ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి మీరందరాక నా బిడ్డలు అని చెప్పి ఆయన మట్టి తీసి నేల నుండి మట్టి తీసి ఆయన హస్తాలతో చెక్కుకున్న మనము ఆయన నమ్మకపోతే మనం మూర్ఖులమా కాదా? మన విశ్వాసంను పోగొట్టుకుంటూ అవిశ్వాసంలోకి నడుస్తున్నాము. చాలామంది అవిశ్వాసంలోకి నడుస్తున్నారు. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు ఉన్నతమైన దేవుడు, ఆపద్బాంధవుడు, ఆలోచనకర్త, సృష్టికర్త. ముఖ్యంగా పాస్టర్కి వచ్చిన శ్రమలను తలుసుకుంటే ఏ దైవజనుడు తట్టుకోని పరిస్థితి వచ్చింది ఆయనకు. ఆ కష్టము ఆయన మేలుకే. ఆయన అంటే నేను ఆ మాట అనద్దు, కానీ ఆయనలోన దేవుని భక్తి ఎంతగా ఉన్నదో చూడ. ఆయన ఏడ్చుకుంటూ కూడము, పాస్టర్ అమ్మ కూడా పడిపోయి ఈ చర్చిలో కూకొండని పరిస్థితులలో కూడము దేవుని వదిలిపెట్టలేదండి. సాతాను గాడు ఎన్నోసార్లు శోధించిన సుతము నేను గమనిస్తున్నా. సాతాను గాడు ఎన్నిసార్లు వాళ్ళిద్దరిని శోధించినా కానీ ఆయన చేతిలో బైబిల్ అనే ఖడ్గం ఆ సాతాను గారిని కోసి పడేస్తుంది రాకుండా. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. నా భార్యకు ఇంకా స్వస్థత కలగాలే. దేవుడు మరలా యోనను కాదా శాప కడుపులో ఉండి యోన మొరబెట్టినట్టుగా నా భార్య ఇంటికాడుని మొరబెడుతుంది. మరలా నేను దేవుని ఆలయం తట్టు తిరిగి చూస్తానని యోనను కదా కక్కినట్టు మళ్ళా నా సతీమణి ఆలయంలో దేవుడు నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఉన్నది సాక్ష్యం, ఇంకా ఉన్నది చెప్పడానికి. సమయము అయ్యగారు ఇచ్చినమాట చెప్తాను. అది ఇంకా 2 ముక్కలలో నేను ముగించుకుంటాను. ఎప్పుడు కూడా మనము అవిశ్వాసంలోకి పడిపోతే గంతే. ఇక్కడ మనం పాలివారమై నమ్ముతున్నాం. ఇక్కడ కాదు పాలివారం, ఆయనలో పాలివారమై ఉండాలి. ఇక్కడ పాలివారం అంటే ఏం చూస్తారు కానీ అంటే వాడు అట్లున్నాడు, వీడిట్లున్నాడు, వాడు అట్లున్నాడని కోపాలు, ఈర్ష్యలు, పగలు. మా అన్న మనమరాలు మంచిగా లేనప్పుడు ప్రేమలు లేవు, ఒకరికొకరు చూసుకోవడానికి ఆప్యాయత లేదు, దూరపరుస్తుండు దేవుడు. ఆ ప్రేమలు అనేటివి లేవు. ఒకరికొకరి దగ్గరికి పోయి ముట్టుకొని పలకరించుకోవడానికి వీలు లేని పరిస్థితులు ఇవి. అంతటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే మనసుల ఆలోచనలను బట్టి, మనసుల నడవడి బట్టి. అప్పుడు అలాయ్ బలాయ్ తీసుకునేది ఇదే చర్చిలో, పవిత్రమైన ముద్దు పెట్టుకోని అని చెప్పనేది ఈ చర్చిలోనే. అట్లాంటిది వందనాలు చెప్పేకాడికి వచ్చింది. అంటే భయంకరమైన తెగుళ్ళు పంపిస్తుండో. మోస ద్వారా 10 తెగుళ్ళు ఉన్నాయి, ఇప్పటికి 5, 6 అయినాయి. ఇంకా 4, 5 తెగుళ్ళ వరకు లోకం ఏమైందో ఏం కథో కానీ తెలియదు. కానీ ఇప్పటికి మాత్రము అయినా రాకడ సమయం వరకు గట్టి విశ్వాసంతో నమ్మినట్లయితే మనకు అన్నీ దేవుడు సమకూరుస్తాడు, అందరినీ స్వస్థపరుస్తాడు. మలేరియా, డెంగీ, టైఫాయిడ్ అయి ఒక్కొక్కరు డాక్టర్ హాస్పిటల్ దగ్గర నుంచి వెళ్ళి పోకుంటూ అనేకమైన బిడ్డలు అనేకమైన ఖర్చులు పెడుతున్నారు, అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నారు, అనేకమైన ఇబ్బందులలో పడిపోయి నమ్మలేకపోతున్నారు దేవుణ్ణి. దేవుడు అంటే ఏంటిది? దేవుడు అంటే ఎవరు? దేవుడు మనం ఎందుకు రక్షిస్తున్నాడు అనేది మనం ఒకసారి ఆలోచన పెట్టి మనసు పెట్టినట్లయితే, ఒకసారి పాస్టర్య చెప్పిండు, కళ్ళు మూసుకో, ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని నువ్వు దేవునిలోన లీనమైపోయి అటే 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 చూడు, నీకు దేవునిది తెల్లటి రూపం కనపడుతుందని చెప్పిండు ఒకసారి. అలానే మనం నిరీక్షించి చూసినట్లయితే ప్రతిదీ కూడా మనకు సఫలమవుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. దేవునికి వందనాలు, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఏం చెప్పినా కానీ తీర్చలేను. కానీ నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా, నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను ఓడిపోనయా
నా పక్షానుండగా నేను కృంగిపోనయా, నీవు నాతో నుండగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరము కన్నీటితోటి ప్రార్థన చేయండి, కన్నీటితోటి ప్రార్థన చేయండి, మోకాళ్ళ నుండి ప్రార్థన చేయండి, అన్ని సాధ్యమవుతాయి. నేను నా పెద్ద కుమారుని కొరకు మీరు నమ్ముని నమ్మకపోని మోకాళ్ళుని కింద నా కన్నీళ్ళు వడిచి భూమిలో నా కన్నీళ్ళని కనపడదాకా ఏడ్చిన నా పెద్ద కొడుకు ఒక తోడు కావాలి తండ్రి, ఒక సహోదరి దయచేయి తండ్రి అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. భూపాలి పెళ్లి దగ్గర అడవమెల్ల పెళ్లి నుంచి నా కోడలను దేవుడు నడిపించినాడు. పాస్టర్ అని ఎక్కడి నుంచి ఎక్కడికో, ఇక ఏ ఊరు చెరొక ఊరు ఇక్కడికి తీసుకొచ్చి మన కొరకు కాపలి పెట్టిన దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప రక్షకుడు మనకున్నాడు. నమ్మండి, అందరం నమ్ముదాము, అందరం నమ్ముదాము. ప్రార్థన చేసినామంటే అది మనకు పెద్ద ఆయుధం, అదే పెద్ద వైద్యం. మనకు ప్రార్థన ముఖ్యం, మనకు డబ్బు కాదు, మనుషులు కాదు. ఇవాళ నీ వాళ్ళు నా వాళ్ళు అని చెప్పుకోవడము నోటి వరకే, కానీ ఎవ్వరు దగ్గరికి వచ్చి ఎవ్వరు దగ్గర అవసరతలు తీర్చలేరండి. దేవుడు మనతోటి సదాకాలం ఉంటాడు, సమస్యలన్నీ తీరుస్తాడు. నా పాలి వారే నాకు శత్రులైన్లు, నా వారే నాకు పెద్ద పొయ్యిల కొరకాసులైనారు. నేను ఒకటే నమ్ముకున్నా, దేవుడు నాకుంటే చాలు, దేవునితోటి నేను పాలివారని ఉంటే చాలు. నేను ఎవరితోటి నాకు సంబంధం లేదు. నా దైవజనుడు ఉన్నాడు, నాకు ఆపదైతే నేను ప్రార్థన చేసుకున్నాక నాకు యెహోవా ఉన్నాడు అనే గట్టి విశ్వాసంతో నేను నమ్ముకుంటూ నేను ఎవరి సమస్య పట్టించుకుంటలేను, ఎక్కడికి చెప్పడానికి పోతలేను, నేను ఏ విషయం కూడా నేను పట్టించుకుంటలేను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఇంకా చాలా ఉన్నది, సమయము లేదు కాబట్టి నా సాక్ష్యము ముగించుకుంటున్నాను. నా సతిమను కొరకు సంఘం అంతటి కొరకు ప్రార్థించి గట్టి విశ్వాసంలోకి నడిపించాలని నేను ముగించుకుంటాను.